నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర రీత్యా మీకు అనేక విషయాలు ఇంతకాలంగా తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే దయచేసి ఈ యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఏవైనా కామెంట్స్లో ఉంటే మీరు తప్పకుండా నోట్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇకపోతే నేను చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, వృషభ రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో మరి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలుసుకునే ముందు కొంచెం మీ జాతకాన్ని కూడా చూసుకుని జతపరుచుకుని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసినట్టయితే విజయం అనేటువంటిది మీకే సంప్రాప్తిస్తుంది అనేటువంటి విషయం మీకు అర్థమైతే సరిపోతుంది. ఇకపోతే గ్రహ గమనాల విషయంలో గనక తీసుకున్నట్టయితే మొట్టమొదట ఏంటనంటే, ఇక్కడ మనకి గ్రహ గమనాలు తెలుసుకోవాలి అని అంటే, ఆల్రెడీ మీనరాశిలో శనైశ్వరుడు, కుంభరాశిలో రాహువు, మరి సింహరాశిలో కేతువు, ఆ తర్వాత ఈ కుజుడు మాత్రం సింహరాశిలో చేరటం వల్ల, అంటే కర్కాటక రాశిలో నుంచి 7వ తేదీన మరి ఈ యొక్క మీ సింహరాశిలోకి రావడం వల్ల ఈ కంజంక్షన్ అంటారు. ఇద్దరి యొక్క కలయిక, కేతు కానీ కుజుడు యొక్క కలయిక ఏం జరుగుతుందంటే పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడింది. అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో ఏర్పడినప్పుడు కొంచెం గృహంలో ఆందోళన అనేటువంటి విషయం ఉంటుంది. ఆ తర్వాత తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా అశాంతిమయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కోపము, ఉద్రేకము ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదని మాత్రం తెలుసుకోవాలి. వృషభ రాశిలో శుక్రుడు ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలో రవి, గురువులు ఉన్నారు. ఇకపోతే కర్కాటక రాశిలో మాత్రం బుధుడు ఉన్నాడు అన్నటువంటి విషయం మీకు అర్థం కావాలి. అయితే గురువు ఏం చేస్తాడంటే, తానున్నటువంటి క్షేత్రం నుంచి ఎప్పుడైతే ఈ యొక్క 6వ క్షేత్రాన్ని, 7వ క్షేత్రాన్ని, 10వ క్షేత్రాన్ని చూస్తాడో ఈ యొక్క భావాలన్నీ కూడా క్షేమకరంగా ఉంటాయి. శత్రురోగ రుణాల విషయంలో ఆందోళన అవసరం లేదు. ఆయువు పట్టుగా ఉంటుంది. ఆ తర్వాత కర్మస్థానం అంటే ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ సజావుగానే సాగుతాయి, బాగానే ఉంటుంది. ఈ విషయం మీకు మొట్టమొదట అర్థం కావాల్సిందే. ఇక మిగతా విషయాలకు కనుక తీసుకున్నట్టే, ఏదైతే విందు వినోదాలు ఉంటాయో, ఆ తర్వాత శుభకార్యాలు ఉంటాయో ఇవన్నీ పాల్గొనటం అనేటువంటిది జరుగుతుంది. పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. తీర్థయాత్రకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. అర్హత ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ధనం సమృద్ధిగానే దొరుకుతుంది. మీకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అప్పులు కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా మీరు ఏదైనా కార్యక్రమం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నిర్విఘ్నంగా కొనసాగుతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోండి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సజావుగా సాగుతుంది. డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, సాఫ్ట్వేర్లో వీళ్ళందరికీ కూడా ధన సమృద్ధి బాగానే ఉంటుంది. పేరు ప్రతిష్టలు, గౌరవం కూడా దక్కుతాయి. ఇకపోతే పిల్లలు చదువుకుంటారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఊరట చెంది ఉంటారు. కాకపోతే తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది. వైద్య సదుపాయం కల్పించాల్సి వస్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. తల్లిని గౌరవించండి. తప్పకుండా ఈ మాసం అంతా మీకు మంచి లాభం కలుగుతుంది. ఇకపోతే ఈ స్పెక్యులేషన్స్లోకి మాత్రం దయచేసి మీరు ప్రవేశించకండి. షేర్ మార్కెట్ కుదేలు పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో మాత్రం వేళ్ళు పెట్టి కాల్చుకోకండి. ఇకపోతే చలనచిత్ర రంగం కూడా మామూలుగానే సాగుతూ ఉంటుంది. మరి ఆర్టిస్టులకి బాగానే ఉంటుంది, టెక్నీషియన్స్ కూడా బాగానే ఉంది. విడుదలైనటువంటి చిత్రాలు తప్పకుండా కాస్తో కూస్తో నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువైపోయినాయి కాబట్టి అర్హత ఉంటే, అవకాశం ఉంటే తప్పకుండా మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. ఏం పర్వాలేదు. అయితే అందరికీ ఏదో ప్రాబ్లం వస్తుంది అని మాత్రం కాదు. అర్హత అవకాశాలను బట్టి తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుందండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు బాగానే సాగుతాయి. తర్వాత ఏదైనా ట్యాక్స్ విషయంలోకి వస్తే విపరీతమైనటువంటి ట్యాక్స్ పెనాల్టీస్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా పోలీసు వ్యవహారాలు ఉంటే మాత్రం చాలా మెలకుగా ఉండండి. కోర్టులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించండి.
ప్రస్తుతం మాత్రం ఎలాంటి ప్రాపర్టీస్ కొనే ప్రయత్నాలు చేయొద్దు. 28వ తారీఖు తర్వాత, అంటే జూలై 28వ తారీఖు తర్వాత అలాంటి ఏదైనా ప్రాపర్టీస్ కొనడమో అమ్మడమో చేయటానికే మీరు పూనుకోవాలి. ఈ లోపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రయత్నాలు చేయవద్దు. ఇకపోతే సముద్ర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనవసరమైన ఆపదలను కొని తెచ్చుకోవద్దు. ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించని త్వరితగతినే పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఈ యొక్క పెద్దలను గౌరవించడం, గురువులను గౌరవించడం, భక్తి శ్రద్ధలతో గడపడం అనేటువంటి జూలై మాసంలో చాలా అవసరం. సుబ్రహ్మణ్యాష్టకం చదవండి, హనుమాన్ చాలీసా చదవండి, తప్పకుండా మీకు మేలు కలుగుతుంది, శుభాలు కలుగుతాయి అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉంటాను. సెలవు. నమస్కారం.